That is what I'm asking. Just answer. Right. Okay, I want to prove. Right, see the screen. So our next topic is about the structure, that is the schematic layout of a steam turbine. Schematic layout of a steam turbine. Sorry, steam power plant only. సో పవర్ ప్లాంట్ అనగానే మనకి ఫస్ట్ రావాల్సిన ఐడియా ఏంటి అంటే అసలు అక్కడ ఏం చేస్తాము అన్నది ఫస్ట్ ఐడియా వస్తే ఆ తర్వాత దాన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలన్నది ఐడియా వస్తుందండి. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంట్లో కిచెన్ ఇక్కడ ఉండాలి, కిచెన్ లోపల ఏం కావాలి అన్నది ఓన్లీ యువర్ మదర్స్ విల్ హ్యావ్ ఐడియా. మీకు ఏమైనా ఐడియా ఉంటుందా అండి? ఇది ఇక్కడ పెట్టుకోవాలి, ఇది ఇక్కడ పెట్టుకోవాలన్న ఐడియా మీకు ఉంటుందా, మీ పేరెంట్స్కి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పాలంటే మీ మమ్మీ తప్ప ఎవరికి ఉండదు, ఎందుకంటే రెగ్యులర్ గా వాడేది ఆమె కాబట్టి. ఇస్ ఇట్ రైట్? యా. సో ఇన్ ద సేమ్ వే అసలు మనకి ఆ స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది దేనికి వాడతామో తెలిస్తే, దాంట్లో ఉన్న కంటెంట్స్ మనకి ఏం కావాలో తెలిస్తే దాని నుంచి అది ఎలా అరేంజ్ చేసుకోవాలనేది తెలుసుకుంటామండి ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీమ్ పవర్ ప్లాంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే స్టీమ్ ని పంపిస్తామండి. స్టీమ్ ని పంపించడం అంటే రెండు ఆప్షన్స్ అండి, ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ప్లాంట్ అనే మీనింగ్ ఏంటంటే పవర్ ని జనరేట్ చేసే యూనిట్ పేరుని పవర్ ప్లాంట్ అంటారండి. పవర్ జనరేట్ చేయడం అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయటం. పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, ఓకే. ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయటం ని పవర్ అంటామండి. క్లియరా? సో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలి అంటే ఏం కావాలి? సో డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయండి. ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ మెథడ్స్ యూ టేక్. హైడ్రో అవ్వచ్చు, వాటర్ తో అవ్వచ్చు, స్టీమ్ తో అవ్వచ్చు, ఇంకా విండ్ తో అవ్వచ్చు, ఇంకా న్యూక్లియర్ తో అవ్వచ్చు. ఇలా రకరకాలుగా మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోగలుగుతున్నాం అండి. అయితే మనం చదువుకునేవి రెండు టైప్స్ చదువుకుంటామండి, ఒకటి హైడ్రో, ఒకటి థర్మల్. థర్మల్ అంటే స్టీమ్ అంటామండి దాన్ని. థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నిటిని స్టీమ్ పవర్ ప్లాంట్స్ అని పిలవచ్చు. థర్మల్ అంటే వేడి, స్టీమ్ అని అర్థం అండి. ఆల్ ది థర్మల్ పవర్ ప్లాంట్స్ కెన్ బి కాల్డ్ as స్టీమ్ పవర్ ప్లాంట్స్. ఓకే. సో ఏం చేస్తుందండి, స్టీమ్ వర్కింగ్ ఫ్లూయిడ్ కింద వాడుకుని, అంటే స్టీమ్ ని మనం తీసుకునే ఫ్యూయల్, ఇప్పుడు మన పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ అన్నారు. ఏంటి డీజిల్ ఇంజన్ అంటే అది మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ చేయాలి, అంతే కదా. మెకానికల్ వర్క్ నుంచి ఏమన్నా చేసుకోండి, నాకు అనవసరం. మనం బండి ఏంటి మెకానికల్ వర్కే చేయాలి, రొటేటే అవ్వాలి, కాబట్టి అక్కడ వరకు తీసుకుని వెళ్ళి ఆపేసాం. మనం ఇక్కడ ఏమనుకుంటున్నామంటే పవర్ జనరేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ కండిషన్ లో ఏం తీసుకుంటామంటే స్టీమ్ అనేది వర్కింగ్ ఫ్లూయిడ్ కింద కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేసి దాన్ని మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాం ఫస్ట్. ఆ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసిన తర్వాత మీరు జనరేటర్ పెట్టుకోండి, ఆల్టర్నేటర్ పెట్టుకోండి, ఏదన్నా కండిషన్ పెట్టుకుని అక్కడి నుంచి పవర్ సప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మెకానికల్ వర్క్ తీసుకురావాలి. దట్ ఈస్ వాట్ అవర్ ఫస్ట్ బేసిక్ కండిషన్ ఈజ్ అబౌట్. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ముందు మనకి హీట్ జనరేట్ అవ్వాలంటే, ఐ మీన్ స్టీమ్ జనరేట్ అవ్వాలంటే ఏం కావాలండి? అసలు హీట్ జనరేట్ కావాలంటే ఏం కావాలి? ఏమండి ఆన్సర్ చెప్పండి ఎవరో ఒకరు. అమ్మా ఫైర్, టెంపరేచర్, అంతేగా వేడి కావాలి. వెరీ గుడ్. దేన్ని వేడి చేస్తారండి స్టీమ్ కావాలంటే? దేన్ని వేడి చేస్తే స్టీమ్ వస్తుంది? ఎస్, ఐ నీడ్ దట్ పాయింట్. ఎస్, వాటర్ కావాలి. ఫస్ట్ స్టెప్ లో ఏముందమ్మా? వాటర్. ఫస్ట్ స్టెప్ లో ఏముంది? వాటర్. ఆ వాటర్ ని ఏం చేయాలనుకున్నామండి మనం? హీట్ చేయాలి. హీట్ చేయాలంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. అంటే ఒక ఫ్యూయల్ లేకపోతే ఒక గ్యాస్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా వెయిట్ చేయాలంటే. ఏమండి హీట్ కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా. లిక్విడ్ మనం ఒక ఫ్యూయల్ వేయాలో, కిరోసిన్ వేయాలో, పెట్రోల్ వేయాలో, డీజిల్ వేయాలో, ఏదో ఒకటి వేయాలి కదా దానికి మండాలి అంటే. సో ఇక్కడ మండే కండిషన్ లో ఏం మాట్లాడుతున్నాం అంటే కోల్ తీసుకుంటామండి. కోల్ అంటే బొగ్గు.
బొగ్గు తీసుకుంటామండి. సో ఫస్ట్ స్టెప్ లో బొగ్గు తీసుకొచ్చి ఓ దగ్గర ఎక్కడో ప్లేస్ చేశారు, చాలా దూరంలో ఎక్కడో ప్లేస్ చేశారు. అక్కడి నుంచి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చాయండి మీకు కోలు. మీరు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ సింగరేణి కాలనీస్ అని చెప్పి ఈ కొత్తగూడెం దగ్గర ఒకటి ఉంది థర్మల్ పవర్ ప్లాంట్. సో అక్కడికి వెళ్తే మీకు అక్కడ వర్క్ చేసే వాళ్ళు లో క్యాడర్ లో ఉండే వాళ్ళు వర్క్ ఏం చేస్తారో తెలుసండి, కోల్ తవ్వుతారండి కింద నుంచి. గనుల్లో నుంచి కోల్ ని తవ్వుతారు. ఇప్పుడు మనకు బంగారం వెండి ఎట్లా వస్తుందో గోల్డ్ ఇది కోల్ కూడా అట్లానే వస్తుందండి. సో అకార్డింగ్ టు దట్ కండిషన్ అలా వస్తున్న కోల్ ని ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద పెద్దగా వచ్చిందని పల్వరైజర్ లో వేస్తారండి. పల్వరైజర్ లో వేయటం అంటే మీనింగ్ ఏంటంటే క్రష్ చేస్తాడు, క్రష్ చేసి బాయిలర్ లోకి పంపిస్తారు, క్రష్ చేసి బాయిలర్ లోకి పంపిస్తాడు. సో బాయిలర్ లోకి ఆ హీట్ జనరేట్ చేయాల్సింది వచ్చిందండి, దాన్ని ఏమన్నామంటే కోల్ అన్నాము. సో ఇగో ఇక్కడ కోల్ వచ్చిందండి, బాయిలర్ లోకి పంపించాం. సో బాయిలర్ లోకి ఇంకోటి ఏంటి పంపించాలనుకున్నామండి, మనం వాటర్ పంపించాలండి. కానీ ఈ ఎరమార్కులు అన్ని ఎగ్జిట్ ఎరమార్కులు ఉన్నాయి, ఇన్లెట్ ఎరమార్కులు ఏం లేవు. చూడండి అమ్మా, సో ఇక్కడ ఫీడ్ వాటర్ తీసుకుని సూపర్ హీటర్ అంటే హీట్ చేస్తుంది ఇక్కడ. మరి బాయిలర్ లోకి పంపించేటప్పుడు లో కోల్డ్ టెంపరేచర్ లో పంపించకూడదండి, మినిమం హాట్ టెంపరేచర్ పంపించాలి. సో దట్ ఈస్ ద గ్యాస్ ప్రాబ్లమ్. సో ఇక్కడ వాటర్ తీసుకున్న వాటర్ ని హీట్ చేసి ఎకనామైజర్ ద్వారా ఎయిర్ ప్రీ హీట్ చేసి హీట్ చేస్తాం. వాటర్ తీసుకున్న కండిషన్ ఏమవుతుందంటే హీట్ చేస్తామండి కొంచెం, వి విల్ డూ సమ్ హీట్. సో ఈ హీట్ చేసిన కండిషన్ ని బాయిలర్ లోకి పంపిస్తున్నాం. సో హీట్ చేసిన ఎయిర్ అయితే గాలి ఉందో వాటర్ ఉందో అది హీట్ చేసి ఇందులోకి పంపిస్తాం. ఈ బాయిలర్ లో ఏం జరుగుతుందంటే స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఆ స్టీమ్ డిపెండ్స్ అండి, ఇంకా తర్వాత ఆ స్టీమ్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ యువర్, ఇంకా మీ ఇష్టం అన్నమాట, అది ఏ పద్ధతిలో అయినా ఉండొచ్చు. స్టీమ్ నుంచి ఎలా అంటే సూపర్ హీటెడ్ స్టీమ్ జనరేట్ అవ్వచ్చు, మనం చదువుకున్నాం కదండి ఆ రకాలన్నీ అక్కడ జనరేట్ అవ్వచ్చు, రీహీటింగ్ అవ్వచ్చు, ఈ కండిషన్లు అన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఈ కోల్ పంపించిన యాష్ మిగిలిపోద్ది కదండి, అది బయటకు తీసేసుకుంటాం. ఇక్కడ హ్యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ ఉంటాయి, హ్యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ ఉంటాయండి ఇక్కడ. సో ఇది బయటికి తీసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బాయిలర్ నుంచి ఇటు వెళ్ళండి అమ్మా సూపర్ హీటెడ్ స్టీమ్ కి. సూపర్ హీటెడ్ స్టీమ్ దగ్గర నుంచి మనం ఎక్కడ పంపిస్తున్నాం అండి, జనరల్ గా మనకున్న క్వశ్చన్ ప్రకారం మనం ఒక డయాగ్రామ్ వేసాం కదా, ఇట్లా ఒక డయాగ్రామ్ వేసాం, మీకు గుర్తుందా? దిస్ ఇస్ బాయిలర్, నెక్స్ట్ కండిషన్ గోస్ విత్ టర్బైన్, నెక్స్ట్ కండిషన్ గోస్ విత్ కండెన్సర్, నెక్స్ట్ కండిషన్ గోస్ విత్ పంప్. గుర్తున్నాయా? సో నేను కనెక్టివిటీ ఎక్కడ మిస్ చేయలేదు. ఓకే, సో బాయిలర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, టర్బైన్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ బాయిలర్ ఉంది, ఇక్కడ సూపర్ హీటెడ్ స్టీమ్ జనరేట్ చేసాము, ఈ ఏరో మార్కెట్ ఉందండి, ఇలా మెల్లిగా టర్బైన్ దగ్గరికి వచ్చేసింది. ఈ కండిషన్ మధ్యలో వాల్స్ అన్ని మన కంట్రోల్ కోసమేనండి, అంతే. టర్బైన్ కి వచ్చింది. టర్బైన్ లో టర్బైన్ ఏం చేస్తుందండి, మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. మీరు ఏ ఎనర్జీ అయినా ఇవ్వండి, మాకు సంబంధం లేదు. టర్బైన్ అంటే మీనింగ్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ తీసుకురావడమే, మెకానికల్ ఎనర్జీకి తీసుకురావాలి. సో ఇది దీన్ని షాఫ్ట్ అంటామండి. ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుందండి ఫైనల్ గా. దిస్ ఇస్ సెడ్ టు బి ది షాఫ్ట్. ఇది ఫైనల్లీ ఈ షాఫ్ట్ రొటేట్ అవడమే ఈ టర్బైన్ పని. టర్బైన్ ఏమైనా తీసుకొని నాకు సంబంధం లేదు, కానీ టర్బైన్ ఏం చేస్తుంది అంటే షాఫ్ట్ ని రొటేట్ చేస్తుంది, అవుట్పుట్ వచ్చి షాఫ్ట్ రొటేషన్. సో దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం అండి, వీ హ్యావ్ ఇన్ సిలబస్. సో నెక్స్ట్ టర్బైన్ నుంచి ఎటు వెళ్ళిందండి, కండెన్సర్ లోకి వెళ్ళింది. సో టర్బైన్ నుంచి కండెన్సర్ లోకి వచ్చింది. కండెన్సర్ లో ఏమవుతుంది అనుకున్నామండి మనం, కూల్ అవ్వాలి కదా, లిక్విడ్ స్టేట్ వరకు కూల్ అయిపోద్దని చెప్పాం కదండి, గుర్తుందా? సో ఆ కండిషన్ తీసుకోండి అమ్మా. సో ఇక్కడ ఏమైంది, సర్క్యులేటింగ్ పంప్ వచ్చిందండి, సర్క్యులేటింగ్ పంప్ వచ్చింది. ఇక్కడ పంప్ నుంచి మళ్ళీ కండెన్సర్ లో కంటే మళ్ళీ కూల్ చేసి పంప్ లోకి పంపించాలంటే పంపించుకోవచ్చు, లేదంటే ఇంకొక ఆల్టర్నేట్ ఉంది, డైరెక్ట్ గా ఫీడ్ హీటర్. ఇక్కడ ఇంకో కండిషన్ చూడండి అమ్మా, ఫీడ్ హీటర్ అంటే అన్ని కలిపేసాడు. ఇక్కడ నుంచి కండెన్సేషన్ అయిన పంపు దగ్గర నుంచి డైరెక్ట్ గా బాయిలర్ లోకి వెళ్ళాలి, బట్ వీఆర్ గోయింగ్ టు ఫీడ్ వాటర్ అగైన్. ఫీడ్ వాటర్ హీటర్ అంటే ఏంటి మీనింగ్, ఫీడ్ వాటర్ హీటర్ అంటే మనం లాస్ట్ లో చెప్పుకున్నాం అండి, 4th పాయింట్ గుర్తుందా మీకు, రీజనరేటివ్ ఫీడ్ హీటింగ్ అని. సో ఈ కండిషన్ లో మళ్ళీ ఇక్కడ నుంచి కండెన్సర్ నుంచి హీట్ చేసేసి ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ బ్యాక్ టు ది బాయిలర్ అగైన్. సో ఇది ఒక టైప్ ఆఫ్ లేఅవుట్ అండి, వన్ టైప్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ స్టీమ్ టర్బైన్. సో యూ కెన్ చెక్ దిస్ ఆల్సో. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ గ్యాసెస్ ఎటు వెళ్ళిపోతున్నాయి అంటే చిమ్నీ నుంచి బయటకు వెళ్ళిపోతాయండి, చిమ్నీ నుంచి గ్యాసెస్ అన్ని బయటకు వెళ్ళిపోవచ్చు. సో ద సేమ్ కండిషన్ ఇయర్ అగైన్. సో ఇయర్ ఇక్కడ యాష్, ఇది బాయిలర్ అండి, దిస్ ఇస్ సెట్ టు బి ది బాయిలర్ నా. ఇదిగోండి ఇక్కడ నుంచి మన కండిషన్ స్టార్ట్ అండి. కోల్ హాపర్ పల్వరైజింగ్ అంటే మంచిగా పౌడర్ అయిందండి. ఈ పౌడర్ అయిన కండిషన్ మొత్తం తీసుకెళ్లి హీట్ కింద జనరేట్ చేస్తున్నాము, వేడి
పొగలు వస్తున్నాయి చూడండి అమ్మా. సో ఇక్కడ మంట వస్తుంది, ఈ మంటలోకి ఈ వాటర్ వెళ్తుందండి, ఇది వాటర్ అంతా ఇందులోనే పాస్ అవుతుంది, ఇలా ఈ షేప్ ఏదైతే ఉందో అందులో వాటర్ పాస్ అవుతుంది. ఎందుకు అట్లా ఉంటుంది అంటే ఇక్కడ మనం వాటర్ పాస్ చేస్తున్నాం కదండి, అటు ఇటు వేడైతే ఏమవుతుంది, అది స్టీమ్ అయిపోతుంది అండి, అటు ఇటు వేడైతే స్టీమ్ అయిపోతుంది. సో ఈ స్టీమ్ మొత్తం ఇలా ట్రాన్స్లేట్ అయ్యి టర్బైన్ దగ్గరికి వెళ్తుంది. టర్బైన్ లో ప్రాసెస్ జరిగి ఇది షాఫ్ట్ అండి, ఈ షాఫ్ట్ జనరేట్ అవుతుంది. ఈ షాఫ్ట్ జనరేట్ అయిన తర్వాత చెప్పాను ఆల్టర్నేటర్ పెట్టుకోండి లేదా జనరేటర్ అయినా పెట్టుకోవచ్చు, ఇట్ డిపెండ్స్, దానికి కూడా పద్ధతులు ఉంటాయి చెప్తాం. సో ఇది రొటేట్ అయిన తర్వాత దాని నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే టర్బైన్ నుంచి వచ్చిన ఎగ్జిట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇగో కండెన్సేషన్ లోకి పంపిస్తాం. కండెన్సర్ లో ఏమవుతుంది, కూలింగ్ అవుతుంది. కూలింగ్ టవర్ అని పెట్టారు కదా, కూల్ అయిపోతుందండి. కూల్ అయిపోయిన తర్వాత వాటర్ మిగిలిపోతుందండి, వాటర్ వచ్చి ఫీడ్ వాటర్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ బాయిలర్ లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ వన్ టైప్ ఆఫ్ లేఅవుట్, సింపుల్ లేఅవుట్, మీకు అయ్యే భాషలో లేఅవుట్ ఆఫ్ ఎ స్టీమ్ టర్బైన్. సో ఎగ్జామ్ లో గీయాల్సి వచ్చింది అనుకోండి, మీరు ఇలా గీస్తే హ్యాపీ అండి, ఇలా గీలేం మేడం మాకు ఇంకా షార్ట్ గా కావాలంటే ఇలా గీయండి. See here, this is a boiler where you're sending water and fuel, all the waste gases are coming out, but the steam is going to the turbine, and from the turbine it is going to the generator and then finally to the grid. కానీ ఇక్కడ ఇంకా మీరు గీయాల్సినవి ఏముంటాయండి, కండెన్సర్, పంప్. ఎందుకంటే ఇక్కడికి వాటర్ ఎలా వెళ్తుందండి, బై ద హెల్ప్ ఆఫ్ అ పంప్. ఇది కూడా గీయాలండి. సో దిస్ ఇస్ అ సింపుల్ లేఅవుట్. ఇక్కడ ఏం చూపిస్తుందంటే టర్బైన్ తర్వాత ఏం జరుగుతుంది, టర్బైన్ కి షాఫ్ట్ అన్నాం కదా, ఈ షాఫ్ట్ రొటేట్ అయితే మెకానికల్ ఎనర్జీ, అక్కడ నుంచి జనరేటర్ పెడితే ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అయిన తర్వాత అది మీ ఇష్టం, ఇంకా ఎటు పంపిస్తారు, గ్రిడ్ సిస్టమ్ కి పంపిస్తారా, ట్రాన్స్ఫార్మర్ కి పంపిస్తారా, ఇంటికి పంపించుకుంటారో మీ ఇష్టం. సో దిస్ ఇస్ ది లేఅవుట్, వన్ మోర్ లేఅవుట్ అగైన్. సో ఇస్ దిస్ క్లియర్ విత్ ఎవ్రీ వన్? జనరల్ గా వేస్తే ఈ డయాగ్రామ్ వేయండి అమ్మా. ఇఫ్ యూ draw this diagram, this will give you more marks because all the things are very clear here. Is this clear with everyone? Yes, ma'am. So ఇప్పుడు నేను shall I go with the next step like directly to the turbines, or I have two more alternates to teach with? అవి చెప్పాలా, సిలబస్ కంప్లీట్ చేయాలా, కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలా, నాకు ఆ రెండిట్లో క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి నేను చేస్తా ఏం చేయాలన్నది. సిలబస్ కంప్లీషన్ ఇంపార్టెంటా లేకపోతే కొంచెం క్లాసు బాగా కావాలా? నాకు ఆన్సర్ మాత్రం చెప్పరు మీరు, అదే ప్రాబ్లం మీతో. హలో, నేను రేపు ఒక 1 అవర్ అండి, ఎల్లుండి ఒక 1 అవర్ తీసుకుంటున్నాను, చెప్పారా సార్? చెప్పాను. రేపు ఒక 1 అవర్, ఎల్లుండి ఒక 1 అవర్, 2 అవర్స్ నాకు క్లాస్ ఉంటుంది. సో డోంట్ వరీ, 2.5 యూనిట్స్ అయితే కంప్లీట్ చేద్దాం. సో మీరు క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి ఐ విల్ గో విత్ ది నెక్స్ట్ స్టెప్. డీటెయిల్డ్ గా కావాలా, షార్ట్ లో కావాలా చెప్పండి అయ్యా, సింపుల్ లాంగ్వేజ్ లో. డీటెయిల్ గా కావాలి మేడం. అమ్మయ్యా, ఒక్కలైనా ఆన్సర్ చేశారు, థ్యాంక్స్ అయ్యా. మీరు ఏ ఆన్సర్ ఇచ్చినా నాకు ఓకే, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ ఆన్సర్, దట్స్ ఇట్. రైట్, సో ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ 1 second. రైట్, సో ఇక్కడ లేఅవుట్ తీసుకున్నాం కదండి, ఒకసారి లేఅవుట్ చూడండి అమ్మా. ఈ సెకండ్ కండిషన్ లో ఇక్కడ లేఅవుట్ తీసుకుంటే ఇప్పటి వరకు మనం బాయిలర్స్ గురించి ఏం మాట్లాడలేదండి, మనకి సిలబస్ లో బాయిలర్స్ గురించి ఏం లేదు, బట్ టర్బైన్స్ గురించి ఉందండి. We can call this as the steam turbines. We talk about the steam turbines. So steam turbines దగ్గర ఏం చేస్తుంది అంటే, నాకున్న రెండు కండిషన్లు అండి. ఒకటి, ఇక్కడ నుంచి ఈ బాయిలర్ దగ్గర నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉందో అదొక పాయింట్ అండి, బాయిలర్ దగ్గర నుంచి వచ్చే పాయింట్ ఏదైతే ఉందో అదొకటండి. నెక్స్ట్ టర్బైన్ లోకి వెళ్తుందండి, టర్బైన్ లోకి వెళ్ళిన తర్వాత అయితే షాఫ్ట్ పవర్ కింద రావాలి లేదా కండెన్సర్ కింద వెళ్ళిపోవాలండి. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డయాగ్రామ్ వేసుకుంటున్నానండి, వేరే దగ్గర వేస్తానండి, ఒక బ్లాక్ డయాగ్రామ్ వేస్తాను. ఓన్లీ స్టిల్ దిస్ పార్ట్, ఇస్ దిస్ ఓకే? Because I want to talk about the turbine only. I want to talk about the turbine. So I say at this condition is the steam generator. Steam generator, గుర్తుపెట్టుకోండి, జనరేటర్ వేరు, స్టీమ్ జనరేటర్ వేరు. స్టీమ్ జనరేటర్ అంటే స్టీమ్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో నేను దాన్ని ఇస్తున్నాను టర్బైన్ కి, దాన్ని స్టీమ్ జనరేటర్ అంటాను. ఓకేనా? So I say this point is steam generator which was moving to the turbine and then coming out from the condenser. ఓకే, బయటకు వచ్చేసేదాన్ని కండెన్సర్ పంపిస్తాం. సో ఇది స్టోరీ. ఈ ఒక్క పార్ట్ ని నేను బ్లాక్ డయాగ్రామ్ కింద బయట వేస్తున్నానండి. నా ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ లో ఏం మాట్లాడుతున్నానంటే, స్టీమ్ జనరేటర్ వేరు, స్టీమ్ జనరేటర్ వేరండి. స్టీమ్ ని జనరేట్ చేస్తే స్టీమ్ జనరేటర్,
జనరల్ గా ఎలక్ట్రికల్ జనరేటర్ అంటే మీరు డీజిల్ గానీ అదేమన్నా ఇస్తే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందండి. ఇంట్లో అపార్ట్మెంట్స్ లో వేస్తారు కదా జనరేటర్ ఏమంటాం కదా, సో అది స్టోరీ అండి. సో అక్కడ నుంచి స్టీమ్ జనరేటర్ నుంచి టర్బైన్ లోకి వెళ్ళాలి. టర్బైన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే షాఫ్ట్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందండి. షాఫ్ట్ పవర్ అంటే ఏం లేదండి, షాఫ్ట్ రొటేట్ అయితే దాన్నే షాఫ్ట్ పవర్ అంటామండి. దాన్నే మెకానికల్ పవర్ అని కూడా అంటాం. షాఫ్ట్ ఏదైతే రొటేట్ అవుతుంటుందో దాన్ని మెకానికల్ పవర్ అంటాం. సో ఇక్కడ మిగిలిపోయిన కంటెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కండెన్సర్ లోకి పంపించేస్తామండి. కండెన్సర్ లో ఏమవుతుందంటే కూల్ అవుతుందండి. కండెన్సర్ లో ఏమవుతుందంటే కూల్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు P1 T1 H1 అంటున్నానండి. ప్రెషర్ ఎట్ 1 పాయింట్, టెంపరేచర్ ఎట్ 1, ఎంథాల్పీ ఎట్ 1. ఇక్కడ P2 T2 H2 జనరేట్ అయ్యాయి అంటున్నానండి. బయటకు వచ్చేసేది P2 T2 H2. సో ఖచ్చితంగా ఇక్కడ ఉండే కండిషన్ ఏంటండి, ఇక్కడ ఉండే కండిషన్ ఏంటండి, P1 ఎక్కువ ఉండాలి, P2 కంట, T1 ఎక్కువ ఉండాలి, T2 కంట, H1 కంటే H2 తక్కువ ఉండాలి. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్, P1 which is greater than P2, T1 which is greater than T2, H1 which is greater than H2. ఓకేనండి. సో ఈ కండిషన్ లో P1 T1 H1 తీసుకున్న టర్బైన్ ఏం చేస్తుంది, P2 T2 H2 కింద కండెన్సర్ లో పంపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరిగింది అని మాట్లాడుకున్నాం కదండి మనం డయాగ్రామ్ అంటే వేసినప్పుడు. ఇది ఇక్కడ ఎక్స్పాన్షన్ టర్బైన్ నుంచి కండెన్సర్ లోకి వెళ్ళే కండిషన్ లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎందుకు ఎక్స్పాన్షన్ జరుగుతుందని మాట్లాడుతున్నాము, అసలు ఎక్స్పాన్షన్ గురించి ఎందుకు వచ్చింది అంటే వెరీ వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఉండే ప్రెషర్ ఇక్కడ ఉండే టెంపరేచర్ కంటే ఇక్కడ ఉండే ప్రెషర్ ఇక్కడ ఉండే టెంపరేచర్ తక్కువ. దీన్ని ఏమంటామంటే ఎగ్జాస్ట్ దగ్గర లో ప్రెషర్ లో స్టీమ్ వస్తుంది, లో ప్రెషర్ లో స్టీమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్పాన్షన్ జరిగింది అని మాట్లాడుతున్నాము. ఓకేనా. సో ఇక్కడ ఉండే టర్బైన్ పని ఏంటి, టర్బైన్ పని ఏంటండి, ఈ స్టీమ్ తీసుకుని షాఫ్ట్ పవర్ కి జనరేట్ చేయడమే, స్టీమ్ తీసుకుని షాఫ్ట్ పవర్ లోకి జనరేట్ చేయడమే. ఈ టర్బైన్ ఎంతవరకు పనిచేస్తుందండి, మీరు స్టీమ్ ఇచ్చినంతసేపు పనిచేస్తుందండి, మీరు స్టీమ్ ఇచ్చినంతసేపు పనిచేస్తుందండి. సంథింగ్ లైక్ నేను క్లాస్ చెప్పినంతసేపు వాళ్ళు ఉంటారండి. సమ్మన్ ఇస్ ఐ హోప్ యువర్ మైక్ ఇస్ ఆన్. శ్రీరామ్ మేడం క్లోజ్ యువర్ మైక్. డౌట్ అడుగు, లేకపోతే నాకే రీసౌండ్ వస్తుంది. యా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది కదండి. సో ఈ టర్బైన్ ఏం చేస్తుంది అంటే నువ్వు స్టీమ్ ఇచ్చినంత సేపు షాఫ్ట్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటుంది. అంటే కంటిన్యూస్ గా నేను క్లాస్ చెప్పినంత సేపు ఒకళ్ళ ఇద్దరు ఖచ్చితంగా క్లాస్ వింటూ ఉంటారు 24/7. అంటే నేను 24 hours చెప్తే మీరు 24 hours క్లాస్ వింటారు. అలా ఒకళ్ళ ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. అలాగే ఈ టర్బైన్ ఏం చేస్తుంది అంటే మీ స్టీమ్ ఇన్లెట్ ఏమో స్టీమ్ అండి, ఎంత ఇస్తే అంతసేపు పనిచేస్తా ఉంటది. టర్బైన్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్ విల్ కంటిన్యూస్లీ వర్క్ చేస్తుంది. ఎప్పటి వరకు చేస్తుంది అంటే మీరు స్టీమ్ ఇచ్చినంతసేపు పనిచేస్తుంది. సో ఇందులో వర్కింగ్ మీడియం ఏంటి అంటే స్టీమ్ అండి. స్టీమ్ ఇవ్వడం వల్ల పనిచేస్తుంది. సో దీని ప్రాసెస్ ఏంటంటే షాఫ్ట్ పవర్ లోకి కన్వర్ట్ చేయడం. షాఫ్ట్ పవర్ అంటే మెకానికల్ పవర్ అండి, మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ చేయడం. సో ఇక్కడ కన్వర్షన్, ఈ ఎనర్జీ కన్వర్షన్ అనొచ్చండి. స్టీమ్ ఏమో థర్మల్ ఎనర్జీ, షాఫ్ట్ పవర్ ఏమో మెకానికల్ ఎనర్జీ, థర్మల్ టు మెకానికల్ కన్వర్షన్. సో ఈ కన్వర్షన్ ఏదైతే ఉందో నేను దాన్ని ఇలా పిలుస్తానండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి డన్. కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఈస్ డన్ ఇన్ 2 ways. 2 ways లో జరుగుతుంది అంటున్నానండి. ఫస్ట్ కండిషన్ లో ఏమంటానంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టీమ్ in nozzle, expansion of steam in nozzle. సో ఫస్ట్ కండిషన్ లో నేను ఏమంటానంటే నాజిల్ ద్వారా కొంచెం స్టీమ్ అనేది ఎక్స్పాండ్ అయింది. అసలు నాజిల్ పని ఏంటి అంటే హై వెలాసిటీ జెట్ తీసుకురావాలండి. ఎందుకో నేను చెప్తానండి, కంగారు ఏం లేదు. హై వెలాసిటీ జెట్ ఆఫ్ స్టీమ్ ప్రొడ్యూస్ చేయాలండి, హై వెలాసిటీ జెట్ ఆఫ్ స్టీమ్ ని ప్రొడ్యూస్ చేయాలి, అది నాజిల్ పని. సో సెకండ్ పని ఏంటి అంటే ఇంపెంజ్మెంట్ of steam in turbine bleedings. మీరు ఏదైతే ఇక్కడ హై వెలాసిటీ ఆఫ్ జెట్ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని టర్బైన్ బ్లేడ్స్ మీదకి ఇంపెంజ్ చేయాలంటే పంపించాలని అర్థం అండి. ఇంపెంజ్ చేయడం అంటే లైక్ వేసి కొట్టడం ఫాస్ట్ గా. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మూమెంటం జరుగుతుందండి. మీరు ఏదైతే స్టీమ్ ఉన్నారు కదా దిస్ మూమెంటం అంటే ఆ ట్రాన్స్ఫర్ జరగడాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ మూమెంటం అంటామండి. సో ఈ రెండు ప్రాసెస్లు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగచ్చు.
ఇఫ్ యూ హ్యావ్ సమ్ డౌట్స్ ఇన్ దిస్ యూ కెన్ ఆస్క్. ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి. సో ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ కావాలి అంటే ఐ కెన్ హ్యావ్ 2 different ఆప్షన్స్. వన్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టీమ్ ఇన్ నాజిల్, సెకండ్ కండిషన్ ఇన్ టర్బైన్ బ్లేడింగ్స్. ఈ 2 కండిషన్స్ లో అప్లై అవ్వాలి. 2 కండిషన్స్ లో అప్లై అవ్వాలంటే ఫస్ట్ నేను ఏం చదవాలి? నాజిల్ గురించి చదవాలి. నాజిల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే హై వెలాసిటీ ఆఫ్ ది జెట్ ఆఫ్ స్టీమ్ వస్తుంది. అసలు దీని అంతటిని నేను జస్ట్ 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లీవ్ అబౌట్ ది నాజిల్, లీవ్ అబౌట్ ద టర్బైన్. నేను జనరల్ గా మీకు ఒక టర్మ్ లాగా చెప్తాను, అర్థం చేసేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటేనండి, అసలు టర్బైన్ అంటే ఏంటి? అసలు టర్బైన్ అంటే ఏంటి? అసలు ఎందుకు కావాలి టర్బైన్? టర్బైన్ ఎలా ఉంటది? ఈ కథలన్నిటికీ ఒక సింపుల్ డయాగ్రామ్ అండి. నేను తర్వాత మీకు నెట్ లో సెర్చ్ చేసి చూపిస్తాను, కంగారు పడకండి. ఓకే, దీన్ని ఏమంటానంటే రన్నర్ అంటానండి. రౌండ్ గా ఉంటదండి, డిస్క్ లాగా ఉంటది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as రన్నర్. దీనికి ఇలా బ్లేడ్స్ ఉంటాయండి, కంటిన్యూస్ గా బ్లేడ్స్ ఉంటాయండి at regular intervals of the space. At regular intervals of the space you will have blades. ఓకేనా? ఈ బ్లేడ్స్ కి ఇంపెన్ చేస్తున్నారండి. మీరు ఏమి ఇంపెన్ చేస్తున్నారంటే అది మీ ఇష్టం. ఈ కంటెంట్ ఏంటి, ఇందులో వర్కింగ్ మీడియా ఏంటి అన్నది మీ ఇష్టం. లిక్విడ్ అప్లై చేస్తారా అదే స్టీమ్ అప్లై చేస్తారా మీ ఇష్టం. ఇక్కడ మన కండిషన్ అయితే స్టీమ్ అండి. స్టీమ్ ని పంపిస్తున్నాం. స్టీమ్ ని ఇలా ఒక పైప్ ఉందండి, పైప్ లో ఇలా పంపించారు అనుకోండి. చూడండి అమ్మ, పైప్ లో ఇలా పంపించారు అనుకోండి. ఇప్పుడు వెలాసిటీ ఇక్కడ V1 ఉంది అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ V1 వస్తుంది కదండి. V1 ఎక్కువ లేకపోతే ఈ టర్బైన్ రొటేట్ అవ్వదండి. టర్బైన్ రొటేట్ అవ్వదండి, ఎందుకంటే సేమ్ వెలాసిటీ వస్తుంది, నిదానంగా తీసుకుంటదండి. సో అలా కాకుండా ఇక్కడ హై వెలాసిటీతో పంపించారు అనుకోండి, హై వెలాసిటీతో ఏం లేదు, మన పైప్ ఉంటది కదా ఇంట్లో పైప్ తో ఆడుతూ ఉంటారు కదండి, వాటర్ పైప్ తో. ఆ వాటర్ పైప్ ని క్లోజ్ చేసుకుంటే వెళ్తే ఏమవుతుంది? నాకు ఆన్సర్ కావాలి. హై ప్రెషర్ తో వాటర్. ఎస్, అదే చేస్తున్నాం. సో ఏం చేస్తున్నారు? ఇలా ఉండే పైప్ మీరు మెల్లిమెల్లిగా క్లోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. క్లోజ్ చేస్తుంటే ఏమైనట్టు? ఏరియా తగ్గిపోయినట్టు కదండి, ఏరియా డిక్రీజ్ అయిపోయింది కదా. సో ఏరియా ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతుందో వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఖచ్చితంగా వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ కండిషనే నాజిల్ అండి. అలా ఏరియా తగ్గించి ఇలా ఉన్న పైప్ ఏరియా తగ్గించుకుంటూ నాజిల్ లాగా తయారు చేసి, నాజిల్ నుంచి హై వెలాసిటీ విత్ హై ప్రెషర్ స్టీమ్స్ ని జనరేట్ చేస్తామండి. జనరేట్ చేసి టర్బైన్ బ్లేడ్ మీద ఇంపెన్ చేస్తాం. ఇంపెన్ చేయడం అంటే దాని మీద వేసి కొట్టడం, కరెక్ట్ గా చెప్పాలంటే ఇంపెన్ చేస్తాం. ఇంపెన్ చేయగానే ఇది వెళ్ళి ఇక్కడ ఆక్యుపై చేస్తుంది, ఇక్కడ ఉన్న బ్లేడ్ వచ్చి ఇక్కడ ఆక్యుపై చేస్తుంది, మళ్ళీ ఇంపెన్ చేస్తుంది. ఇది స్టోరీ. టర్బైన్ అంటే ఇది స్టోరీ. సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది ఏంటిది? నాజిల్. ఇదేమో ఫస్ట్ కండిషన్ లో నాజిల్, సెకండ్ కండిషన్ లో ఇంపెంజ్ ఆన్ బ్లేడ్స్. ఇదేనండి స్టోరీ. ఈ స్టోరీ కోసం ఇప్పుడు ఏం మాట్లాడతామంటే ఈ నాజిల్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ కండిషన్ లో నాజిల్ వల్ల మనకు వచ్చే కష్టాలు ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నాజిల్స్ వీ హ్యావ్. ఇది స్టోరీ. కమింగ్ ఫర్ ద టర్బైన్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టర్బైన్స్ అండ్ హౌ దే ఆర్ క్లాసిఫైడ్. ఈ స్టోరీ అంతా కమ్స్ విత్ ది టర్బైన్స్. ఇస్ దిస్ ఓకే? It may be depending upon the blades, it may be depending upon the usage. అవన్నీ different types of turbines అండి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందా? Yes, ma'am. At least have you understood the concept? I'll show you one turbine blade. See here. ఇలా ఉంటదండి. See this. This is perfect. చూడండి అమ్మా, ఇట్లా ఉన్నాయి కదా బ్లేడ్స్. ఇది రన్నర్. దిస్ ఇస్ సెట్ విత్ ది రన్నర్ అండ్ దీస్ ఆల్ ఆర్ ది బ్లేడ్స్. సో ఇక్కడ వాటర్ హిట్ అయితే ఇట్లా వస్తుంది, ఇక్కడ వాటర్ హిట్ అయితే ఇట్లా వెళ్తుంది. ఇక్కడ వాటర్ హిట్ అయింది అనుకోండి, రొటేషన్. ఇట్ డిపెండ్స్ అపాన్ ఐ షేప్స్, బ్లేడ్స్, బ్లేడ్ యొక్క షేప్లు అవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంటదండి. దాన్ని బట్టి డిఫరెంట్ గా తయారవుతాయి ఆ బ్లేడ్ షేప్స్. ఓకేనా? అలాగే ఎందుకు అవుతాయి అంటే ప్రతి దానికి దాని యూసేజ్ ఉంటుంది కాబట్టి. ఓకేనండి? ఇస్ దిస్ క్లియర్ నౌ? చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈ స్టోరీని నాజిల్ గురించి ఫస్ట్ చదువుతామండి. ఐ విల్ షో యూ వన్ నాజిల్ డయాగ్రామ్ ఆల్సో ఫర్ యూ. ఐ విల్ గో విత్ స్టీమ్ నాజిల్. ఏదైనా నాజిల్ అంటే ఒకటే మీనింగ్ అండి, వేర్ యువర్ ఏరియా విల్ బి డిక్రీస్డ్. ఓకే, దట్ ఈస్ సెట్ టు బి ది నాజిల్. ఇలా వస్తే నాజిల్ అండి. ఇది నాజిల్. దిస్ ఇస్ అ నాజిల్. దిస్ ఆల్ ఆర్ సెట్ టు బి ది నాజిల్స్. ఇక్కడ ఉన్న అన్ని స్టీమ్ ఇంజెక్టర్స్ నాజిల్స్ ఏనండి.
ఇవన్నీ చూడండి, ఇది ఇక్కడ వరకు ఒక లెంత్ ఉంది, ఇక్కడ నుంచి డిక్రీజ్ అవుతే ఇక్కడ ఒక దగ్గర హోల్ వచ్చింది. సో దిస్ ఇస్ సెట్ టు బి ది nozzle. All these are said to be the nozzles. Is it okay? This is one more nozzle. Okay Randy, can I go with the next one? Okay, ma'am. Yes madam. Okay, right. So now we'll go with the steam nozzles. Let's go with the steam nozzles. So now we have nozzle ఏం చేస్తుందని చెప్పానండి, స్టీమ్ nozzle ఏం చేస్తుందని చెప్పాను, ఆల్రెడీ చెప్పాను కదా. What is the use of a steam nozzle? Answer మళ్ళీ లేదు. స్టీమ్ ని హై వెలాసిటీతో హై వెలాసిటీ ఆఫ్ జెట్ లోకి మార్చాలి, హై వెలాసిటీ ఆఫ్ జెట్ కింద మార్చాలి. సో ఈ నాజిల్స్ రెండు రకాలండి. వన్ నాజిల్ ఈస్ కాల్డ్ యాజ్ కన్వర్జెంట్ నాజిల్ and the second one is called as convergent divergent nozzle. So first one, convergent nozzle, convergent divergent nozzle రెండు రకాలు ఉంటాయి. We'll go with the first one as convergent nozzle అండి. We will draw this diagram as convergent nozzle. So when we are going to talk about the convergent nozzle, right? Convergent అంటే తగ్గిపోవడం అండి. కన్వర్జెంట్ అంటే తగ్గిపోవడం అండి. ఏరియా తగ్గిపోతే కన్వర్జెంట్ అంటామండి. ఇలా తగ్గిపోయింది. కొంచెం డయాగ్రామ్. సో I'll say this is the inlet అండి. This is the inlet and this is exhaust. This is the exit or exhaust ఏదన్నా అండి. ఎగ్జాస్ట్ అంటే వేరండి, మళ్ళీ ఎగ్జిట్ అనే అనండి. సో ఇక్కడ ఉండే ప్రెషర్ ని P1 అంటానండి నేను. ఇక్కడ ఉండే ప్రెషర్ ని P1 అంటాను. మనకి తెలిసిన కండిషన్ ప్రకారం ఏరియా కనుక డిక్రీజ్ అయింది అనుకోండి, వెలాసిటీ ఏమవుతుందండి? వెలాసిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మరి ప్రెషర్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఇన్లెట్ దగ్గర కనుక ప్రెషర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, వెలాసిటీ ఏమవుతుందండి? మళ్ళీ ఇది జనరల్ కండిషన్. ఇప్పుడు ఇన్లెట్ దగ్గర కనుక ప్రెషర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, వాట్ విల్ బి హ్యాపెనింగ్ ఫర్ ద వెలాసిటీ? ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ ఏమవుతుంది? ఇక్కడ రాసాను కదా, డిక్రీజ్. ఆపోజిట్ బానే ఉంది. ఒకవేళ ఇది ఈ కండిషన్ ఎప్పుడు యాక్సెప్టెడ్ అంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కి యాక్సెప్టెడ్ అండి. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటే మీనింగ్ ఏంటి? లిక్విడ్స్. Incompressible fluids అంటే liquids where the density is said to be the constant, then it is said to be the incompressible fluids. So ఇప్పుడు incompressible fluids ప్రకారం అంటే డెన్సిటీ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ అంతా సాటిస్ఫై అయిపోద్ది. మరి గ్యాస్ కండి క్వశ్చన్ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందండి? ఇది సాటిస్ఫైస్ ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్, నో డౌట్ ఇన్ ఇట్, ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటే గ్యాసెస్ కి పరిస్థితి ఏంటి? మనం గ్యాసెస్ గురించే మాట్లాడుతున్నాం అండి. ఎందుకు అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ది స్టీమ్. స్టీమ్ కి ఎప్పటికప్పుడు డెన్సిటీ చేంజ్ అయిపోతుంటుంది, అంతే కదండి. సో స్టీమ్ కి డెన్సిటీ చేంజ్ అయిపోతుందంటే మనం గ్యాస్ గురించే మాట్లాడుకోవాలి. సో ఈ గ్యాస్ కండిషన్ లో ఈ ఎగ్జిట్ దగ్గర ఉండే ప్రెషర్ ని నేను బ్యాక్ ప్రెషర్ అని పిలుస్తానండి. ఎందుకంటే నేను ఇంక్రీజ్ చేసుకుంటుంటానండి. ఐ విల్ టాక్ అబౌట్ దట్. సో ఈ ప్రెషర్ కనుక ఒకవేళ లిక్విడ్ పంపిస్తున్నారు అనుకోండి, పీబీ తగ్గిపోయే కొద్దీ వెలాసిటీ అట్ ది ఎగ్జిట్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అయిపోతా ఉంటుందండి, ఏం డౌట్ లేకుండా. ఇది సాటిస్ఫైస్ దిస్ కండిషన్ విత్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. బట్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బ్యాక్ ప్రెషర్ తగ్గిపోయే కొద్దీ, చూడండి అమ్మా, బ్యాక్ ప్రెషర్ తగ్గిపోయే కొద్దీ వెలాసిటీ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుందండి. రెండు ఒకటే కదా మేడం? కరెక్టే, పర్ఫెక్ట్లీ కరెక్టే అండి. రెండు ఒకటే.
but here this will happen till the end. This will happen till the end, but here it will stop at some point అండి. ఒక పాయింట్ దగ్గర ఆగిపోద్ది. ఆ పాయింట్ దగ్గర నుంచి it will not increase. After that point the velocity will not increase anymore. అలా స్టడీగా ఉండిపోద్దండి. It doesn't decrease or it won't increase. It will just be steady. అలా స్టడీగా ఉండిపోతుందండి. అలా ఉండిపోతుంది అంటే మీనింగ్ ఏంటంటే మాస్ ఫ్లో రేట్ ఇంక వెళ్ళదండి. మాస్ ఫ్లో రేట్ ఇట్లా ఇక్కడ నుంచి ఏదైతే ఉందో అది మాస్ ఫ్లో రేట్ వెళ్ళదండి. సేమ్ వెలాసిటీతో ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఆఫ్ ది మాస్ అనేది తీసుకోలేదు. మాస్ అంటే ఆ లిక్విడ్ ఏదైతే తీసుకుంటుందో దాన్ని మాస్ కింద మాట్లాడతాం అంటే అది తీసుకోలేదండి. సో దీన్ని మనం ఒక డయాగ్రామ్ లాగా ఒక గ్రాఫ్ లాగా వేసి నేను మీకు చూపిద్దామని ఒక గ్రాఫ్ వేస్తే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ తీస్తే మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అండి ఇది. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తానంటే పీబీ బై పిఎస్ అంటానండి. పీబీ బై పిఎస్ అంటే మీనింగ్ ఏంటి అంటే పీబీ అంటే ఎగ్జిట్ ప్రెషర్ అండి, పిఎస్ అంటే స్టాగ్నేషన్ ప్రెషర్ ఆర్ అండ్ ఇన్లెట్ దగ్గర ప్రెషర్. ఇక్కడ వెలాసిటీ చాలా తక్కువ ఉంటుందండి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బట్ వెలాసిటీ ఇస్ వెరీ వెరీ లో. సో ఐ కెన్ నెగ్లెక్ట్ ద వెలాసిటీ హియర్. సో జనరల్ గా పిఎస్ పీబీ బై పిఎస్ అంటే మీనింగ్ ఏంటండి, ఇక్కడ 10 ఉందనుకోండి, ఇక్కడ కూడా 10 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందండి 1 ఉంటుందండి. అంటే ఈక్వల్ ఉంటుందండి. ఈక్వల్ ఉంటే వెన్ ప్రెషర్స్ ఆర్ ఈక్వల్ దెర్ విల్ బి నో వెలాసిటీ. అర్థమైందండి. ఇప్పుడు ప్రెషర్ ఈక్వల్ అయిపోయింది అనుకోండి, వెలాసిటీ ఉండదండి. ఇంకా వెలాసిటీ ఉండదండి. వెలాసిటీ లేకపోతే ఏమైపోతుందండి, ఫ్లో అనేది అసలు వెళ్ళదు. నో ఫ్లో, నో వెలాసిటీ, సో దేర్ విల్ బి నో ఫ్లో. ఫ్లో లేకుండా నాజిల్ తో మనం ఏం చేసుకుంటాం అండి, మనకు ఉండాల్సిందే ఫ్లో. అది కూడా హై వెలాసిటీతో హై ప్రెషర్ తో కావాలి కాబట్టి అప్పుడు ఏమి చేయలేమండి. సో దాన్ని మనం గ్రాఫ్ కింద గీసుకోవాలనుకుంటే సో ఫస్ట్ అంటే ఎండ్ పాయింట్ ఇంతకు మించి వెళ్ళే ఛాన్సే లేదండి. పీబీ బై పిఎస్ రేషియో ఇంతకు మించి వెళ్ళలేదండి. సో ఇక్కడ నుంచి మనం పీబీ వాల్యూ తగ్గించుకుంటూ వస్తున్నాం కదండి. పీబీ వాల్యూ తగ్గించుకుంటూ రావడం అంటే ఐ కెన్ జస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ అండి, బికాజ్ నాకు ఈ స్క్రీన్ మీద రావట్లేదు కరెక్ట్ గా. సో మీరైతే రివర్స్ వేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇలా పైకి వేసుకోండి అమ్మా, ఇలా వేసుకోవాలి. ఓకే, సో నౌ సీ హియర్ ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత ఏమైందండి, ఇక్కడంతా డిక్రీజ్ అవుతోంది కదా, ప్రతి పాయింట్ దగ్గర డిక్రీజ్ అవుతూ వచ్చింది కదండి. ఈ ఒక్క పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం ఇంకా డిక్రీజ్ అవ్వట్లేదండి. సేమ్ మాస్ ఫ్లో రేట్ ఉంది, సేమ్ పీబీపీఎస్ రేషియో ఉంది. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని నేను మాస్ ఫ్లో రేట్ స్టార్ అంటానండి. ఈ పాయింట్ ఏదైతే వచ్చేసిందో దీన్ని నేను పీబీ బై పిఎస్ ఆఫ్ స్టార్ అంటానండి. అంటే ఇది క్రిటికల్ అనమాట. ఇంకా దీనికి మించి వేరే ఆప్షన్ లేదు. దాన్ని క్రిటికల్ ప్రెషర్ అనొచ్చు, లేదా క్రిటికల్ మాస్ అనొచ్చు, ఇట్లా. సో దీన్ని ఏమంటారంటే ఇక్కడ నుంచి స్టక్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు కదండి, ఇక్కడ నుంచి మారట్లేదు కదా కండిషన్, సేమ్ కండిషన్ లోనే ఫ్లో అనేది వెళ్తుంది కదా ఈ పాయింట్ దగ్గర. సో దిస్ పాయింట్ కి పేరు ఏమంటారంటే చోక్డ్ కండిషన్ అంటారండి. దిస్ ఇస్ కాల్డ్ as choked condition. This is called as choked condition. So choked condition అంటే ఏంటంటే వెలాసిటీ అవుట్లెట్ దగ్గర ఏదైతే ఈ కండిషన్ ఏమవుతుంది అంటే ఇంతకు మించి వేరే ఆప్షన్ ఏమి ఉండదు, ఇంకా అంతకు మించి వెళ్ళలేదండి. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే లోకల్ సోనిక్ వెలాసిటీ అని పిలుస్తామండి. లోకల్ సోనిక్ వెలాసిటీ అని పిలుస్తామండి. అంతకు మించి వేరే వెలాసిటీ ఇంకా రాదండి, పెరగలేదు. హైయెస్ట్ వెలాసిటీ విల్ బి ఓన్లీ దిస్ వన్. హైయెస్ట్ వెలాసిటీ విల్ బి ఓన్లీ దిస్ వన్. సో దీనికి చోకడ్ కండిషన్ దగ్గర సి వాల్యూ కావాలనుకుంటామా, ఓకే, నో ప్రాబ్లం, లీవ్ అబౌట్ ద సి వాల్యూ. సో ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత ఇంకా వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వదు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వదు. అలాగే మాస్ ఫ్లో రేట్ కూడా ఇంక్రీజ్ అవ్వదు. చూడండి అమ్మా, ఇక్కడ ఎం కాన్స్టెంట్ అయిపోయింది కదా. ఇదంతా ఇంత మీరు బ్యాక్ ప్రెషర్ ఎంత తగ్గించినా ఇంకా వేరే యూజ్ ఏం లేదు. సో ఈ కండిషన్ లో ఏమని చెప్తామంటే వెలాసిటీ ఎట్ ఎగ్జిట్ ఏదైతే ఉందో అదే కదా మనం కావాల్సింది. వెలాసిటీ ఎట్ ఎగ్జిట్ ఏమైతే ఉందో ఒక హై వెలాసిటీ కంటే వెళ్ళదండి. ఆ హై వెలాసిటీ ఎంత అంటే ఓన్లీ దిస్ వెలాసిటీ అండి. సూపర్సోనిక్ వెలాసిటీ కంటే ఎక్కువకి వెళ్ళదండి. ఓకే, అంతకు మించి వెళ్ళదు. ఆ పర్టికులర్ పాయింట్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఆగిపోతుంది. అంటే దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, లిమిటేషన్స్ అంటామండి. సో ఈ టైప్ ఆఫ్ నాజిల్ కి లిమిటేషన్స్ ఏంటి అంటే
ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత వెలాసిటీ వోంట్ ఇంక్రీజ్ యాజ్ వెల్ యాజ్ మాస్ ఫ్లో రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మాక్సిమం వెలాసిటీ అండ్ మాక్సిమం మాస్ ఫ్లో రేట్ కి ఛాన్స్ లేదు. ఓన్లీ అప్ టు లిమిట్ వరకే యాక్ట్ చేస్తుంది. సో మనకేం యూజ్ అండి దీనివల్ల? మనకేం యూజ్ ఉంది? సమ్ టైమ్స్ దిస్ మే యూజ్ అప్ టు దిస్ పాయింట్. ఈ చోక్డ్ కండిషన్ కంటే లోపల ఏదైతే దిస్ సైడ్ ఏదైతే చేయగలుగుతామో అది మనం వాడుకునే టర్బైన్ కి పనికొస్తే యూజ్ చేసుకోవచ్చండి దిస్ కన్వర్జెంట్ నాజిల్. సో ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ లిమిటేషన్, షూర్ గా మన వాళ్ళు ఏం చేస్తారండి, మనకి ఫస్ట్ సెల్ ఫోన్ వచ్చేది ఏముందండి, సెల్ ఫోన్ లో ఫస్ట్ సెల్ ఫోన్ లో ఓన్లీ మాట్లాడుకోవడానికి ఉండేది. అది కూడా ఒక కండిషన్ అండి, సెల్ ఫోన్ టు సెల్ ఫోనే మాట్లాడాలి, ల్యాండ్ లైన్ టు సెల్ ఫోన్ మాట్లాడకూడదు, లేదా సెల్ ఫోన్ నుంచి ల్యాండ్ లైన్ కి కాల్ చేయడానికి లేదు అన్నారు. మనం ఊరుకున్నామా? అబ్బే అస్సలా. ఇమీడియట్ గా ఏం చేసాము, సెల్ ఫోన్ నుంచి ల్యాండ్ లైన్ కి, ల్యాండ్ లైన్ నుంచి సెల్ ఫోన్ కి అన్ని ఆప్షన్స్ తీసుకొచ్చాక ఓకే హాయ్ బాయ్ అని చెప్పి ఊరుకున్నామా? అబ్బే రేడియో పెట్టుకున్నాక ఊరుకున్నామా? అర్రే మనకు టచ్ స్క్రీన్ కావాలి, టచ్ స్క్రీన్ వచ్చాక ఊరుకున్నామా? యూట్యూబ్ వచ్చాక ఊరుకున్నామా? రకరకాల గేమ్స్ వేసుకుంటాం. అలాగే మనకి ఇది వర్కౌట్ అవనప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామండి, విల్ గో విత్ అదర్ ఆల్టర్నేట్ కాల్డ్ as కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్. సో లెట్స్ గో విత్ ది కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ నౌ. అర్థమైందండి? అర్థమైందా? నేను మాట్లాడుకునేదే వినిపిస్తుంది నాకు, ఇంకెవరు ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు. 2 3 ముగ్గురే ఉన్నారు క్లాస్ లో. ఓకే 5 members ఆన్సర్డ్. ఓకే 6 7 shall I wait? ఇంకా ఎవరన్నా పంపిస్తారా? సో విల్ గో విత్ ది కన్వర్జెంట్ డైవర్జెంట్ అండి. బిఫోర్ దట్ so we'll go with the convergent divergent nozzle. Okay, so convergent divergent nozzle అంటే మీనింగ్ ఏంటి? డయాగ్రామ్ వేస్తున్నానండి. convergent, this is said to be the convergent divergent. So this is said to be the convergent part and divergent nozzle only. This is said to be the nozzle with convergent and divergent nozzles. So this will be the stagnation pressure as well as the inlet pressure ikkada PS untadandi. At the same way exit pressure or PB back pressure ani pilavachandi. You can call it to be back pressure. Okay. సో ఈ కండిషన్ లో అండి 3 పార్ట్స్ కింద మాట్లాడుకోవచ్చండి. దిస్ ఇస్ సెట్ టు బి ది కన్వర్జెంట్ పార్ట్, దిస్ ఇస్ సెట్ టు బి ది థ్రోట్. ఈ 2 పాయింట్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో ది థ్రోట్ అండి, అండ్ దిస్ ఇస్ కెన్ బి కాల్డ్ as PB, దట్ ఈస్ యువర్ డైవర్జెంట్ పార్ట్. 3 పార్ట్స్ అండి. సో ఫస్ట్ మనం 3 కండిషన్స్ గురించి రాసుకుందాం. డయాగ్రామ్ కొంచెం కరెక్ట్ గా వేసుకున్నాము, నాకు ఈ స్క్రీన్ మీద రావట్లేదు. ఐ డోంట్ నో వై. If there is a problem in drawing the diagram, just inform me, I will just give you the photos for that or I'll take it out. So కండిషన్స్ రాసుకుందామండి. కన్వర్జెంట్ కి డైవర్జెంట్ కి కండిషన్స్ రాసుకుందాం. ఆల్రెడీ మనకి తెలుసండి కన్వర్జెంట్ కండిషన్స్ అన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి ఇందాక. సో ఈ కన్వర్జెంట్ కండిషన్స్ లో బేసిక్ కండిషన్ ఏంటంటే పీబీని డిక్రీజ్ చేయడం అండి. ఫస్ట్ మనం బేస్ అన్నమాట. మనకి క్లాస్ లో పాస్ అయ్యాం ఫెయిల్ అయ్యామా అన్నది బేస్ ఎలా తెలుస్తుందండి? 40 మార్క్స్ వస్తే పాస్, 40 మార్క్స్ రాకపోతే ఫెయిల్. సో ఆ 40 అనేది ఇది అన్నమాట బేసిక్ కండిషన్ పీబీ. ఈ ప్రెషర్ అట్ ఎగ్జిట్ దగ్గర ఏదైతే ఉందో అది డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. డిక్రీజ్ చేసుకుంటే కన్వర్జెంట్ దగ్గర ఏమవుతుందండి? కన్వర్జెంట్ దగ్గర ఏమవుతుంది? వెలాసిటీ ఇందాక చెప్పాం కదా ఏమవుతుంది, ప్రెషర్ డిక్రీజ్ అయితే వెలాసిటీ ఏమవుతుంది? ఆపోజిట్ అన్నాం కదా, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ప్రెషర్ అట్ దిస్ పాయింట్ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ తగ్గిపోతూ ఉంటుంది. మరి డైవర్జెంట్ దగ్గర ఏమవుతుంది? వెలాసిటీ విల్ బి డిక్రీజింగ్ అండ్ ప్రెషర్ విల్ బి ఇంక్రీజింగ్. ఇది స్టోరీ అండి. ఎందుకంటే
ఏరియా వెలాసిటీ ఇది ఒక కండిషన్ అండి. a1v1 is equals to a2v2 అనేది ఒక కండిషన్ అండి. ఇది ఏం కండిషన్ అంటే కంటిన్యూటీ ఈక్వేషన్ అని ఫ్లూయిడ్ మెకానిక్స్ లో చదువుతాం. మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్ లేదు, బట్ యూ విల్ హ్యావ్ టర్బైన్స్. సో ఈ కండిషన్ ఏంటి అంటే ఏరియా ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ అండి. మనం ఇందాక పైప్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, ఇదేనండి ఆ స్టోరీ. సో ఏరియా వెలాసిటీ రివర్స్ ఉంటుంది. ఇక్కడ ఏరియా తక్కువ ఉంది, ఏరియా ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో ఇక్కడ వెలాసిటీ ఎక్కువ అండి, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ, ఇక్కడ వెలాసిటీ తక్కువ, ఎందుకంటే ఏరియా పెద్దగా ఉంది కాబట్టి. ఓకేనండి. సో థ్రోట్ దగ్గర, థ్రోట్ అంటే ఈ పార్ట్ అండి, దిస్ పార్ట్ ఇస్ సెడ్ టు బి ది థ్రోట్. ఈ థ్రోట్ దగ్గర హైయెస్ట్ వెలాసిటీ ఉంటదండి. హైయెస్ట్ వెలాసిటీ ఎంత ఉంటది, ఎక్కడ ఉంటది అంటే థ్రోట్ దగ్గర ఉంటదండి. ఓకే, థ్రోట్ దగ్గర ఉంటుంది. ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, ఇందాక మనం మాట్లాడాం కదా, ఎంత ఉంటుందండి వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అంతా. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as సోనిక్ వెలాసిటీ. దట్ ఈస్ కాల్డ్ as సోనిక్ వెలాసిటీ. ఓకేనా. సో ఈ స్టోరీ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే థ్రోట్ దగ్గర వెలాసిటీ అనేది సౌండ్ అంటే సోనిక్ వెలాసిటీ వరకు వచ్చేస్తుందండి. సో పీబీ ఆ తర్వాత ఈ కన్వర్జన్ పార్ట్ లో ఇంకా మారదండి. ఈ పీబీ ఎంత తగ్గించినా ఇంకా మారదు. ఇందాక మనం ఒక గ్రాఫ్ వేసాం కదా ఇలాగా, ఇంక ఇక్కడ నుంచి సేమ్ పాయింట్ ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది కన్వర్జెంట్ కండిషన్. అదే ఇప్పుడు మనం డైవర్జెంట్ కండిషన్ కి వెళ్దామండి. డైవర్జెంట్ కండిషన్ కి వెళ్తే బ్యాక్ ప్రెషర్ డిక్రీజ్ చేస్తున్నారండి, బ్యాక్ ప్రెషర్ డిక్రీజ్ చేస్తున్నారు, అయినా ఎక్స్పాన్షన్ జరుగుతూనే ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత ఎక్స్పాన్షన్ జరుగుతూనే ఉంటుంది. ఎక్స్పాన్షన్ జరగడం వల్ల ఎంత ఎక్స్పాన్షన్ జరిగితే అంత ప్రెషర్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అప్ టు సమ్ పాయింట్, ఈ పాయింట్ వినండి అమ్మ, అప్ టు సమ్ పాయింట్ బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ దిస్ విల్ డిక్రీజ్, ఏం డౌట్ లేదు. If it is liquids, it will decrease only. If it is liquids, it will decrease only. Because of gases, it is increasing. Question clear viనండి. Because of gases, the velocity is increasing, even the area is increasing. Okay. సో దీనికి ఒక గ్రాఫ్ వేసుకుంటే దాన్ని ఏమంటామంటే ఆ వెలాసిటీ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని సూపర్ సోనిక్ వెలాసిటీ అంటామండి. అంటే సౌండ్ యొక్క వెలాసిటీ కంటే కూడా ఎక్కువగా వచ్చేదాన్ని సూపర్ సోనిక్ వెలాసిటీ అంటామండి. సో దీన్ని మనం ఇందాక ఒక గ్రాఫ్ రూపంలో చూపించాం కదా, ద సేమ్ వే ఇఫ్ ఐ షో యూ దిస్ ఇన్ గ్రాఫ్. సో దిస్ విల్ బి PS అంటే స్టాటిక్ ప్రెషర్, అండ్ దిస్ ఇస్ కాల్డ్ as length of the nozzle. So this will be 1 and this will be 2 and this will be 3. ఏంటి 1 2 3 లో 1 is convergent part, 2 is divergent part, and the third one, sorry, 2 is throat part and the third one is said to be the divergent part అండి. సో నేను ఈ రెండింటిని ఒక గ్రాఫ్ లైక్ డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తానండి. సో దిస్ ఇస్ సెడ్ టు బి ది థ్రోట్ లైన్ అండ్ దిస్ ఇస్ సెడ్ టు బి ది ఏంటండి ఇది divergent, and this is said to be the throat. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ గీసాం అనుకోండి, హైయెస్ట్ PS వాల్యూ తీసుకుని, సో ఏమవుతుందండి, ఫస్ట్ మనకి డిక్రీజ్ అయిపోతుంది. ఆఫ్టర్ డిక్రీజింగ్ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ అగైన్. సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అగైన్, ఇట్ ఈస్ డిక్రీజింగ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఈ గ్రాఫ్ అండి ఇది డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది, మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది. అదే పాయింట్ స్టాగ్నేషన్ ప్రెషర్ నుంచి తగ్గుతూ వచ్చిందండి, బట్ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో ఇక్కడ వరకు బాగానే ఉందండి. ఈ పాయింట్ దీన్ని ఏమంటామండి, థ్రోట్ పాయింట్ అన్నాం కదా. ఈ థ్రోట్ పాయింట్ నుంచి వాట్ విల్ హ్యాపన్ ఇస్ ఆఫ్టర్ సమ్ స్టేజ్ బికాస్ ఆఫ్ ద గ్యాస్ ఇట్ విల్ రీచ్ టు దిస్ పాయింట్. ఈ పాయింట్ వరకు రీచ్ అవుతుందండి. సో ఈ పాయింట్ ఏదైతే రీచ్ అవుతుందో, ఈ పాయింట్ దగ్గరికి ఏదైతే రీచ్ అవుతుందో, this particular point is said to be, this particular point is said to be the base of the condition. దాన్ని ఏమంటారంటే ప్రెషర్ అట్ BP. డిజైన్ చేసేటప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి డిజైన్ చేసుకుంటాం. నాజల్ ఏదైతే వేయాలనుకుంటున్నామో అది ఈ పాయింట్ దగ్గర నుంచి డిజైన్ చేసుకుంటాము. అంటే BP ప్రెషర్ ఇంతవరకు రావచ్చు అని చెప్తున్నారండి, ఇంతవరకు రావచ్చు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రెషర్ ఇప్పుడు ప్రెషర్ బాగా పడిపోయింది కదండి, ప్రెషర్ పడిపోగానే వెలాసిటీ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. వెలాసిటీ ఏమైపోతుందండి, ఇంక్రీజ్ అయిపోతుంది. రైట్. సో దీనికి ఒక వాల్యూ వేసుకున్నాము, లైక్ వెలాసిటీ టు క్యాలిక్యులేట్ ఎట్ ఎగ్జిట్ విల్ బి ఈక్వల్ టు, ఐఎమ్ నాట్ రైటింగ్ ఎవ్రీథింగ్, సింప్లీ ఐఎమ్ రైటింగ్ అన్ ఈక్వేషన్, 2 into HI minus HE. So this is how you will calculate the velocity. This is how you will calculate the velocity. This is how you will calculate the velocity.
చెప్పాలంటే చాలా చెప్పొచ్చండి నాజిల్స్ గురించి. I don't want, I hope that is all not required for you. So we'll write an efficiency. Efficiency అయితే రాసుకుందాండి. Nozzle efficiency. Efficiency of steam nozzle. Efficiency of steam nozzle. Okay. So efficiency of steam nozzle రాయాలంటే eta n, which is equals to, I can write V actual to V ideal. V actual to V ideal. Actual ఏంటి HI minus HE అండి. అంటే ఇన్లెట్ దగ్గర ఉండే ఎంథాల్పీ, ఎగ్జిట్ దగ్గర ఉండే ఎంథాల్పీ. HI minus HES. ఇది కావాలి అంటే మళ్ళీ డయాగ్రామ్స్కి వెళ్ళాలండి. ఐ డ్రా 3 diagrams. If you want, you can check it out. Okay, ఒక డయాగ్రామ్ వేస్తానండి. Rest of the things you just leave it out. I'll draw 2 diagrams representing T and S. One will be the actual and one will be the theoretical. Okay. So this is the curve here. Dome andi. Same TS diagram. నేనేం మార్చట్లేదు. Same TS diagram. So if this is the pressure at one position, the pressure at other point I'm drawing. Same way the pressure at one point, the pressure at another point, the graph is like this. No doubt. Now I say this is my inlet point. Inlet point, it has to expand. If it is expanding, it reaches to the point E here. Straight line and straight line. If this is the point E, if this is the point I, it has to expand. So at this expansion level, it will reach us to the point E. E point reach అవుతుంది. But actually what it has to reach up to, yes, ఇక్కడికి రీచ్ అవ్వాల్సింది ఇక్కడ రీచ్ అవుతుంది. ఇక్కడే కాదండి, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అని చెప్పాలి. ఈ ఈజ్ ఇంక్రీజింగ్ అంతే. ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఈ ఎంథాల్పీ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఎంథాల్పీ అండి, సేమ్ ఎంథాల్పీ. ఎస్ అనేది సేమ్ అండి. ఇక్కడ ఏమవుతుంది, ఈఎస్ దగ్గరికి వచ్చేసింది, బట్ యాక్చువల్లీ ఇట్ విల్ రీచ్ హియర్. సో ఆ కండిషన్ ప్రకారం ఐఎమ్ టేకింగ్ దిస్ HI minus HE by HI minus HES. ఐడియల్ గా అయితే ఇక్కడ వరకు వస్తుంది అంటున్నామండి. కానీ ఏమైంది, ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది. యాక్చువల్ గా ఏమైంది, ఇంక్రీజ్ అయిపోయింది. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్ వాస్ టేకెన్ యాజ్ HI minus HE అండ్ ఐడియల్ విల్ బి HI minus HES. ఐడియల్ మీనింగ్ ఏంటి అంటే ఈ ఎస్ వాల్యూ ఏదైతే ఉందో అది స్టడీగా ఉండాలి. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు కూడా ఎంథాల్పీ వాల్యూ ఎంట్రోపీ వాల్యూ మాత్రం మారకూడదు, సేమ్ ఉండాలి. ఆ కండిషన్ ప్రకారం వీ హావ్ టేకెన్ దిస్ పాయింట్స్. ఇస్ దిస్ క్లియర్ నౌ? ఏంటండి, ఇస్ దిస్ ఓకే? సో నౌ దిస్ ఈక్వేషన్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది exit condition of nozzles can be calculated. Exit conditions of the nozzle can be calculated. Is this clear now? Is this clear now, everyone? Very good. దీన్ని ఏమంటే ఇప్పటి వరకు nozzles గురించి చదివాము. We have studied still nozzles. So now we are going to study about the turbines. Let us study about the turbines now. So you can see this diagram. So turbines ni classification can be done in different ways and depending upon different types. So ఇక్కడ మనం మాట్లాడుకునే టైప్స్ ఏంటి అంటే ఫ్లో డైరెక్షన్ అండి ఫస్ట్. సెకండ్ వన్ ఎనర్జీ గివెన్, మీరు ఇచ్చే ఎనర్జీ అండి. థర్డ్ వన్ కాంపౌండింగ్ అండ్ ఎగ్జాస్ట్ అంటే బయటకు వచ్చే కండిషన్లు అండి. థర్డ్ వన్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ అండ్ లాస్ట్ వన్ విల్ బి ఇన్లెట్ ప్రెషర్. ఇలాగే హైడ్రో టర్బైన్ కూడా చేస్తామండి. అప్పుడు కూడా కొన్ని అన్ని ఉండవండి, కానీ కొన్ని అయితే ఉంటాయండి ఇందులో కూడా. ఓకే, సో అక్కడ మాట్లాడుకునేవి ఏముంటాయంటే ప్రెషర్ గురించి ఎక్కువ మాట్లాడడం, వెలాసిటీ గురించి ఎక్కువ మాట్లాడతాం. we will talk about that. ఓకే, సో స్టేజెస్ అవన్నీ మాట్లాడదామండి అక్కడ కూడా. ముందైతే ఇక్కడ చూద్దాం డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. కరెక్ట్ గా ఏనండి అమ్మ, నేను ఒకసారి చెప్తాను, నేను మళ్ళీ అక్కడ అడుగుతాను. Is it clear? I will ask you again and again in the future classes. So now let us listen here. First one is flow direction. Flow direction అంటే మీనింగ్ ఏంటంటే మీకు స్టీమ్ ఎట్ నుంచి పంపిస్తున్నారు, ఆ బ్లేడ్ కి ఎలా హిట్ అవుతుంది. స్టీమ్ ఎట్ నుంచి పంపిస్తున్నారు, బ్లేడ్ ఎలా హిట్ అవుతుంది. ఈ కండిషన్ బట్టి డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అంటే. యాక్సియల్ అంటే బ్లేడ్ కి ఒక యాక్సిస్ లైన్ గీస్తే దానికి ప్యారలల్ గా వెళ్ళాలండి, యాక్సిస్ లైన్స్ కి ప్యారలల్ గా వెళ్ళాలి. I can say something like, if my diagram is like this and I have
డిఫరెంట్ బ్లేడ్స్ లైక్ దిస్, ఇలా బ్లేడ్స్ ఉంటాయండి, ఈ కండిషన్ లో ఉంటాయండి, కంగారు పడకుండా. బ్లేడ్స్ ఉంటే నేను ఇప్పుడు ఇది యాక్సిస్ అని వేసాను అనుకోండి, ఫ్లో ఇక్కడి నుంచి పడాలండి, దీనికి ప్యారల్ గా ఉంది కదా, దెన్ ఇట్ ఇస్ సెట్ విత్ ది యాక్సియల్ ఫ్లో, దెన్ ఇట్ ఇస్ సెట్ విత్ ది యాక్సియల్ ఫ్లో. సెకండ్ వన్ ఇస్ రేడియల్ ఫ్లో. రేడియల్ అంటే మీనింగ్ ఏంటంటే రౌండ్ అండి, రౌండ్ అండి. సో ఇప్పుడు ఫ్లో వస్తుంది కదా, ఇలా వచ్చి ఇలా రొటేట్ అయ్యి ఇలా లోపలికి వెళ్ళాలండి. ఏ డైరెక్షన్ లో వెళ్తుందంటే రొటేషన్ అంటే రేడియల్, రౌండ్ గా. నెక్స్ట్ విల్ బి టాంజెన్షియల్ ఫ్లో. టాంజెన్షియల్ ఫ్లో అంటే ఇప్పుడు నా దగ్గర ఇలా వెయిన్ ఉంది అనుకోండి, వచ్చి గట్టిగా హిట్ చేసింది అనుకోండి టాంజెన్షియల్ ఫ్లో, వచ్చి గట్టిగా హిట్ ఒకటే పాయింట్ దగ్గర హిట్ చేస్తే టాంజెన్షియల్ ఫ్లో. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్లో అంటే ఇలా హిట్ ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయటికి రావచ్చండి, ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయటికి రావచ్చు. దట్ ఈస్ సెట్ టు బి ది మిక్స్డ్ ఫ్లో. ఓకే, ఆల్ ది 4 టైప్స్ ఇస్ ఓకే. నెక్స్ట్ ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్స్. ఇంపల్స్ అంటే మీరు ఇచ్చే ఇన్లెట్ ఎనర్జీ అండి, మీరు ఇచ్చే ఇన్లెట్ ఎనర్జీ బట్టి ఉంటది. ప్రెషర్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ రెండు ఇస్తారా, రియాక్షన్ ఒకటే ఇస్తారా, ఇంపల్స్. ఓకే, అంటే ఓన్లీ వెలాసిటీ ఇస్తే ఇంపల్స్ అండి, కొంచెం ప్రెషర్ కొంచెం వెలాసిటీ ఇస్తే రియాక్షన్ టర్బైన్. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుందాం అండి. నెక్స్ట్ కాంపౌండింగ్. ప్రెషర్ ఓన్లీ కాంపౌండ్ ప్రెషర్ తీసుకుంటుందా, ఓన్లీ వెలాసిటీ తీసుకుంటుందా, డిపెండ్స్ అపాన్ దీస్ 2 కండిషన్స్. ప్రెషర్ వెలాసిటీ తీసుకుంటుందా, ప్రెషర్ అండ్ వెలాసిటీ తీసుకుంటే రియాక్షన్ అవుతుందండి. సో ఎగ్జాస్టింగ్ కండిషన్స్ చూడండి అమ్మా, ఫస్ట్ కండెన్సేషన్ అవుతుందా, ఎక్స్ట్రాక్షన్ జరుగుతుందా, బ్యాక్ ప్రెషర్ తీసుకుంటుందా, రీహీటింగ్ చేసుకుంటుందా. ఈ కండిషన్స్ ప్రకారం ద ఎఫిషియన్సీ విల్ బి చేంజింగ్. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టేజెస్, సింగిల్ స్టేజ్, మల్టీ స్టేజ్, ఇట్ డిపెండ్స్ అండి. హౌ డు యూ వాంట్ అనేది మాత్రం లైక్ ఎలా చెప్పాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ యూసేజ్, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. కరెక్ట్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇన్లెట్ ప్రెషర్ లో ప్రెషరా, మీడియం ప్రెషరా, హై ప్రెషరా అన్నది తెలియాలి అంటే the inlet pressure will be 2 atmosphere, 4 atmosphere and above 40 bar. So ఈ కండిషన్స్ ప్రకారం you can call these as the steam turbines. స్టీమ్ టర్బైన్స్ యొక్క క్లాసిఫికేషన్స్ ఇదని చెప్పొచ్చండి. సో స్టీమ్ టర్బైన్ యొక్క క్లాసిఫికేషన్ వేసుకుని we will be start studying about the స్టీమ్ టర్బైన్స్ అండి. స్టీమ్ టర్బైన్స్ చదవాలి అంటే గుర్తుపెట్టుకోండి, స్టీమ్ టర్బైన్స్ చదవాలి అంటే విల్ గో విత్ ఫస్ట్ కండిషన్ విల్ బి ఇంపల్స్ టర్బైన్. ఫస్ట్ ఏం చదువుతాం అంటే ఇంపల్స్ టర్బైన్ గురించి చదువుతాం అండి. ఇంపల్స్ టర్బైన్ గురించి చదవాలి. ఇంపల్స్ టర్బైన్ గురించి చదవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక బ్లేడ్ ఉంటే బ్లేడ్ కి ఇన్లెట్ ఎలా వస్తుంది, ఆ ప్రెషర్ ఎలా చేంజ్ చేసుకుంటుంది, ఇవన్నీ నోట్ చేసుకోవాలండి. నేను డయాగ్రామ్ ఇందులో వేయలేను, సో ఐ విల్ డ్రా ద డయాగ్రామ్ అండ్ విల్ టేక్ అ ఫోటో కాపీ అండ్ ఐ విల్ అప్లోడ్ హియర్. ఓకే, యాక్చువల్లీ బ్లేడ్ ఇలా ఉంటదండి. దిస్ ఇస్ ద బ్లేడ్ హియర్. వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ ఫ్రమ్ ద nozzle the flow will be coming out like this. As the blade is moving in this direction, చూడండి మా బ్లేడ్ ఎటు మూవ్ అవుతుందండి, ఇటే కదా, బ్లేడ్ డైరెక్షన్ ఇటు కదండి మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అవుతుంది. జెట్ నుంచి వచ్చే వెలాసిటీ, ఐ మీన్ టు సే నాజిల్ నుంచి వచ్చే వెలాసిటీని జెట్ వెలాసిటీ అంటానండి నేను. ఓకే, సో నాజిల్ జెట్ నుంచి వచ్చే వెలాసిటీ ఏమంటామంటే దాన్ని అబ్సల్యూట్ వెలాసిటీ V1 అంటానండి. అలాగే హిట్ అయ్యే వెలాసిటీ ఎంత అంటే VR1 అంటానండి, రిలేటివ్ వెలాసిటీ అంటానండి. ఇది ఏమవుతుంది అంటే బ్యాక్ ప్రెషర్ అండి, బ్యాక్ వెలాసిటీ అంటే ఈ వెయిన్ ఎటు వెళ్తే అదండి ఈ స్టోరీ. సో నెక్స్ట్ ఎగ్జిట్ వెలాసిటీ ఏమవుతుందండి, VR1 ఏదైతే హిట్ అవుతుందో అదే VR2 తో బయటకు వచ్చేస్తుందండి. ఎందుకంటే బ్లేడ్ స్మూత్ గా ఉందన్నానండి నేను, ఎలాంటి లాసెస్ లేవంటున్నాను కాబట్టి బయటకు వచ్చేస్తుందండి హ్యాపీగా. ఇట్ ఈస్ సెట్ టు బి VR2. సో బ్లేడ్ ఎటు మూవ్ అవుతుందండి, ఇది సేమ్ కండిషన్ లో ఉంది అండ్ దిస్ ఇస్ సెట్ టు బి ది ఇంపల్స్ టర్బైన్. రెండు సేమ్ పొజిషన్ లో ఉన్నాయండి. సో ఇది ఎలా మూవ్ అవుతుంది, ఇది కూడా అలాగే మూవ్ అవుతుందండి. నేను దానికోసం అని చెప్పి నేను దీన్ని VB అని గీసానండి ఇక్కడ. ఓకే, నేను దీని రెండింటిని క్లోజ్ చేసేసి నేను దీన్ని ఏమంటానంటే VR2 అంటానండి. V2 అంటానండి, VR2 కదండి. I can call this to be V2. V1, V2 ఏంటి అంటారంటే అబ్సల్యూట్ వెలాసిటీ అట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అండి. ఇదేమో ఇన్లెట్ ట్రయాంగిల్ అండి, ఇదేమో అవుట్లెట్ ట్రయాంగిల్ అండి. ఇది అర్థమైందండి? ఇది అర్థం కాకపోతే మాత్రం చాలా కష్టం అండి.
క్లారిటీ కావాలంటే మళ్ళీ చెప్తానండి. క్లారిటీ కావాలంటే మళ్ళీ చెప్తాను, బికాస్ ద సేమ్ థింగ్ యూ విల్ బి డ్రాయింగ్ అగైన్ అండ్ అగైన్. So V1, V2 will be the absolute velocity at inlet and outlet, absolute velocity at inlet and outlet. Same way VR1 and VR2 will be the relative velocities at inlet and outlet. VB is the VB ని ఏమంటారండి, వెలాసిటీ ఆఫ్ ది వెయిన్ అంటామండి, ఆర్ బ్లేడ్ వెలాసిటీ, వెలాసిటీ ఆఫ్ వెయిన్ అనొచ్చు, బ్లేడ్ అనొచ్చండి. సో ఈ బ్లేడ్ ఎట్లా ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో ఆ కండిషన్ అండి ఇది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. నేను నెక్స్ట్ క్లాస్ లో ఈ రెండు ట్రయాంగిల్స్ ని కలిపేస్తానండి, రెండు ట్రయాంగిల్స్ ని కలిపేసి వేస్తానండి. సో ఇది VB కదండి, ఇది VBA కదండి. సో స్టెప్ 1 ఇది వేసేస్తాను ఫస్ట్. సెకండ్ స్టెప్ లో ఈ కండిషన్ ఏదైతే ఉందో అది దీంట్లో రిప్లేస్ చేస్తానండి. రిప్లేస్ చేస్తే V2 ఎక్స్ట్రా వస్తుంది. సో I can draw this V2 to be drawn like this, as well as VR2 will be coming. VR2 will be drawn at this stage. I will explain that. ఇదైతే అర్థమైందా లేదో చూడండి అమ్మ. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ అర్థమైందా లేదో చెక్ చేసుకోండి అమ్మ. ఇక్కడ నుంచి నాజిల్ నుంచి ఫ్లో స్టీమ్ వస్తుంది with some velocity, and this is relative velocity. Is this clear with everyone? So we'll be talking about the triangles tomorrow. Impulse turbine and reaction turbines diagrams, like ఎలా సాల్వ్ చేయాలి, ఆల్ యువర్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు. ఈ రెండు కలిపేసి డయాగ్రామ్ ఎలా వేస్తామో చూసేసి విల్ గో విత్ ది రియాక్షన్ టర్బైన్స్, సో దట్ యువర్ టర్బైన్స్ విల్ బి కంప్లీటెడ్. అది చేస్తే టర్బైన్స్ అయిపోతుందండి ఇంకా. ఓకే, and some of you can send me your syllabus copy. 5 units ఉన్న syllabus copy కావాలి నాకు, 6 units ఉన్నదే ఉంది. Can someone send me that? ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసేయండి అమ్మా. Any of your friends also can come to know about that. Okay, right. Now can I leave the class? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే I will leave the class. If you have some doubts, you can ask. Exams ఉన్నాయా మండే నుంచి?